చాలా మంది ఈ ప్రాజెక్ట్ ని తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు తీసుకోవడానికి, మన వాళ్ళకి ఎక్కుతుందా లేదా అని. కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బెట్లు కూడా కట్టారు ఇది పక్కా హిట్ అవుతుంది అని. సో మీరు అంతే పాజిటివిటీతో ఉన్నారా? వెల్ దట్ ట్రైలర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్కి దీనికి అస్సలు సంబంధం లేదు. నేను ముందేమో అనుకున్నానంటే ఆ ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్ తీసుకుని ఓకే అది హిట్ సినిమా, ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్ తీసుకుని అదే టెంప్లెట్గా వాడి మన తెలుగు ట్రైలర్ దింపుదామని అనుకున్నాను నేను. ఆ ట్రైలర్ నాకు మా డైరెక్టర్కి నచ్చలా. అంటే నచ్చలేదంటే ఇంకా చాలా బెటర్గా చేయొచ్చు, చాలా మోర్ ఒక స్టోరీ పరంగా కొంచెం ఆర్గానిక్గా వెళ్ళొచ్చు, ఒక కథ చెప్తా కొంచెం మోర్ అది అక్కడ ఇక్కడ కొంచెం ఫోకస్ లేకుండా ఇటు అటు వెళ్ళిపోయింది ట్రైలర్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ. సో వీ హ్యాడ్ టు వర్క్, వీ హ్యాడ్ టు గెట్ అ న్యూ టెంప్లేట్, కొత్తగా ఆలోచించి ఇదంతా నా టీమ్ క్రెడిట్ అండి. నేను ఐ డోంట్ వాంట్ టేక్ క్రెడిట్ ఫర్ దాట్. యూనో మై డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ పేరులో అందరిని చెప్పి బోర్ కొట్టించడం, వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు చెప్పుకోవడం నాకు బోర్ కొడుతుంది ఇప్పుడు. సో బట్ ఇట్స్ ఆల్ ద క్రెడిట్ టు మై టీమ్. అది ఎలా కట్ చేశారు, నేను ఆ ఫైనల్ ఓకే నేను ఫైనల్గా కొంచెం చేశాను, ఇక్కడ ఇదొద్దు అక్కడ ఇదొద్దు, ఫైనల్గా ఇక్కడ థమ్స్ అప్ షాట్ పెడితే బాగుంటుంది, ఆ కోలా షాట్ పెడితే బాగుంటుంది, ఇంకా కొంచెం ఫినిషింగ్ కావాలి, కొంచెం స్టార్టింగ్ కొంచెం బెటర్గా లైక్ ఐ డిడ్ లైక్ కొన్ని చేంజెస్ చేశాను నేను. బట్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. అండ్ నా దృష్టిలో ఆ ట్రైలర్ వాజ్ ద క్లించర్. అంటే అప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఓకే ఈ సినిమా చూడాల్సిందే అనే ఫీలింగ్ అక్కడే స్టార్ట్ అయింది. చాలా మంది మైండ్లో అక్కడే ఏమంటారు ఆ విత్తనం అక్కడే వేసాం, అక్కడే విత్తనం సో ఇప్పుడు మేము చేసిందల్లా ఇప్పుడు జనాలకి రిమైండ్ చేయటం, ఇప్పుడు సినిమాలో విషయం ఉందని, ఏదో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది, మిగతా సినిమాలు ఏమీ లేవు ఈ వారం, డెఫినెట్గా ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ అందరిలో ఉంది. మార్నింగ్ కూడా నేను ఊరికే సరదాగా బుక్ మై షోకి వెళ్ళి టికెట్ బుక్ చేద్దామని చూస్తే దేర్ నో టికెట్స్. ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, ఐ వాజ్ హ్యాపీ. అండ్ సో all this is just reminding audience that it's releasing tomorrow. Okay. ఇంకా దానిపైన that's it. అండ్ దీన్ని అందరూ ఈ స్పర్మ్ డొనేటింగ్ గురించి కొంచెం నెగిటివ్ టాక్ అలా క్రియేట్ చేసిన, దీంట్లో చాలా పాజిటివిటీ ఉంది. అంటే అసలు పిల్లలు లేని వాళ్ళ బాధ అంతా. సో ఆ డాక్టర్ వేదన అంతా అదే కదా. నాకు పిల్లలు లేరు కదండి, నాకు బాధ ఉంది కదా, అందుకే అంత నైస్గా కన్విన్సింగ్గా సినిమా తీశాను నేను. నా బాధ నేను అది అండర్స్టాండ్ చేసుకోగలిగి మిగతా వాళ్ళు ఏంది చెప్పండి. సో నాకు పిల్లలు లేరు కదండి, నాకు తెలుసండి ఆ బాధ, అందుకని అంత జెన్యున్గా నటించాను, అంత జెన్యున్ సినిమా తీశానండి.